In today's class, I'll explain what are the input-output operations in C programming. And so far, మనం సి ప్రోగ్రామింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుందని చెప్పాను. ముందు క్యారెక్టర్ సెట్, తర్వాత టోకెన్స్, 1 by 1 ఈచ్ టోకెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, డేటా టైప్ డిక్లరేషన్. Before writing a C program, what are the rules and regulations? I have discussed all the topics in detail. But now we are going to enter into the C programming. అంటే ఇప్పుడు మనం C program రాయబోతున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, C program రాయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఇన్స్ట్రక్షన్ చివర సెమీకోలన్ ఉండాలి. నేను మినిమం టాపిక్స్ అని చెప్పాను. అంటే C ప్రోగ్రామింగ్ అంటే ఒక C ప్రోగ్రామ్ రాయడానికి అవసరమైన మినిమం టాపిక్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్పుడు మనం C ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతాం. అంటే సి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మినిమం మనకు తెలిసిన కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్కి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది. అంటే మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అన్నా రాయొచ్చు, సిలో ఇన్పుట్ అవుట్పుట్ లేకుండా ప్రోగ్రామ్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో హౌ కెన్ వీ గివ్ ద ఇన్పుట్ టు ఏ ప్రోగ్రామ్, హౌ కెన్ వీ గెట్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. మినిమం థింగ్ ఇది. ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. కానీ సింపుల్గా మీకు చెప్పాలి అంటే కనుక, సపోజ్ యూ రైట్ ఏ ప్రోగ్రామ్, మీరు రాశారు ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి మీరు ఏదైతే ఇస్తారో దాన్ని ఇన్పుట్ అంటారు, ఆ ప్రోగ్రామ్ మీకు ఏదైతే ఆన్సర్ ఇస్తుందో దాన్ని అవుట్పుట్ అంటారు. యాజ్ వీ నో, మనం ప్రోగ్రామింగ్లో అంటే కంప్యూటర్లో మనం ఏదన్నా ఇన్పుట్ ఇవ్వడం అనేది దేని నుంచి ఇస్తాం అంటే కీబోర్డ్ నుంచి ఇస్తాం. అవుట్పుట్ దేని ద్వారా చూస్తామంటే మానిటర్ ద్వారా చూస్తాం. సింపుల్గా చెప్పాలంటే ద డేటా వీఆర్ గివింగ్ దట్ ఈజ్ ఇన్పుట్. ఇట్ మీన్స్ యాక్సెప్టింగ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్ ఈజ్ ఇన్పుట్, ప్రింటింగ్ డేటా ఆన్ మానిటర్ ఈజ్ అవుట్పుట్. సింపుల్గా చెప్పాలంటే యాక్సెప్టింగ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్, ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్కి మనం కీబోర్డ్ నుంచి తీసుకునే డేటాని ఇన్పుట్ అంటాం, ఆన్సర్ని మానిటర్ మీద ప్రింట్ చేయడాన్ని అవుట్పుట్ అంటాం. మినిమం థింగ్ ఏంటి అంటే ప్రింటింగ్ ఆన్ మానిటర్. అంటే మీరు ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా ఫైనల్గా రిజల్ట్ షుడ్ బి అన్ ప్రింటెడ్ ఆన్ ద మానిటర్. అంటే మనకి మినిమం తెలియాల్సిన థింగ్ ఏంటి అంటే మానిటర్ మీద ప్రింట్ చేయడం ఎలా. మీరు ఎంత పెద్ద ప్రాసెస్ చేసిన ఆన్సర్ మానిటర్ మీద ప్రింట్ చేయకపోతే దట్ ఈస్ ఇన్ వైన్, అంటే మనకు దాని యూజ్ లేదు. అలాంటప్పుడు మనం మినిమం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక అవుట్పుట్ ఆపరేషన్. అంటే నేను ముందు అవుట్పుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మానిటర్ మీద ప్రింట్ చేయడం అలా. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ముందు ఇన్పుట్ గురించి చెప్పుకుంటే డైరెక్ట్గా అవుట్పుట్ గురించి చెప్తున్నారు అంటే, ఇన్పుట్ అనేది మనం బయట నుంచి ఇవ్వకుండా ప్రోగ్రామ్లోనే ఇవ్వచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం మానిటర్ మీద ప్రింట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం మనం ఒకసారి. నేను ముందు మానిటర్ మీద ప్రింట్ చేయడం ఎలా అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ సి ప్రోగ్రామింగ్. దట్ ఈస్ ద మినిమం టాస్క్ వీ నీడ్ టు పెర్ఫార్మ్ ఇన్ ఏ సి ప్రోగ్రామ్. అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాయండి, ఫైనల్గా ఆన్సర్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద మానిటర్. అలా మానిటర్ మీద ప్రింట్ చేయడాన్ని ఉంటాం అవుట్పుట్ అంటాం. ఇప్పుడు నేను మానిటర్ మీద ప్రింట్ చేయడం సి ప్రోగ్రామింగ్లో ఏ విధంగా చేయాలి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను ఈ క్లాస్లో. నేను మానిటర్ మీద ప్రింట్ చేయడానికి సి ప్రోగ్రామింగ్లో మనం కష్టపడి, అంటే మీకు తెలిసిందే, మనం ప్రోగ్రాంలో ఏం చేయాలన్నా దానికి ఒక కోడ్ రాయాలి. ఇప్పుడు మనం రాసే కోడ్ అంతా ఒక ఫంక్షన్లో రాయాలి అని చెప్పాను, ఒక ప్రోగ్రాంలో రాయాలి అని చెప్పాను. దట్ ఈజ్ మెయిన్. ఓకేనా? దీంట్లో మనం రాయాలి వాట్ ఎవర్ ద కోడ్ యూ వాంట్ టు రైట్. ఇప్పుడు నాకు మానిటర్ మీద ప్రింట్ చేయాలి, మానిటర్ మీద ప్రింట్ చేయడానికి సమ్ కోడ్ రాయాలి. ఆ కోడ్ నువ్వు మెయిన్లో రాయక్కర్లేకుండా ఆ కోడ్ సిఏ ఆల్రెడీ రాసి ఒక ప్రోగ్రామ్ కింద రాసి మీకు ఇచ్చింది, దాని పేరే ప్రింట్ఎఫ్. అంటే మీరు సి ప్రోగ్రామింగ్ ఎంటర్ అవడానికి ముందు మీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే మనం రాసే సి ప్రోగ్రామింగ్లో ప్రతి కోడ్ మనమే కష్టపడి రాయాల్సిన అవసరం లేదండి. సి ఆల్రెడీ కొంత కోడ్ రాసేసి పెట్టేసి ఉంచింది. అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలి అంటే మీరు రాయాల్సిన కోడ్ సిఏ రాసింది, దానికి ఒక పేరు పెట్టింది, దాని పేరు ప్రింట్ఎఫ్. కీబోర్డ్ నుంచి సపోజ్ మీరు డేటా తీసుకోవాలి, దానికి ఒక కోడ్ రాయాలి. మీరు దానికి రాయాల్సిన అవసరం లేదు. దానికి సి ఒక ఫంక్షన్ రాసి పెట్టింది, దాని పేరు స్కాన్ఎఫ్. అంటే సి ప్రోగ్రామింగ్లో ఆల్రెడీ సిఏకి సమ్ కోడ్ రాసేసి వాటికి కొన్ని పేర్లు పెట్టింది. వాటినే మనం ఏమంటామంటే ఫంక్షన్స్ అని. దోస్ ఆర్ కాల్డ్ functions. In C programming, C has written some programs. కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రాసి పెట్టింది, వాటినే మనం అంటాం ఫంక్షన్స్ అంటాం. అంటే ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. C has already written some programs, those programs are called functions. అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలి, యూ నీడ్ నాట్ రైట్ ఎనీ కోడ్, దానికి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసేసి ఉంది, దాని పేరు ప్రింట్ఎఫ్. మీరు మెయిన్లో మీకు అవసరమైనప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే మనకు తెలియాల్సిందల్లా ఈ ప్రింట్ఎఫ్ని ఎలా వాడుకోవాలి, అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాల్సి ఉంటే, కీబోర్డ్ నుంచి డేటా తీసుకోవాలంటే ఈ స్కాన్ఎఫ్ని ఎలా వాడుకోవాలి. ఇలా సి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ రాసి పెట్టింది మనకి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, సి ఆల్రెడీ ఒక ఫంక్షన్ రాసింది, దాని పేరు SQRT.
స్ట్రింగ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఒక ఫంక్షన్ ఉంది str లెంగ్త్. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ బై ద సి ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఆ ఫంక్షన్స్ని మనం వాడుకో అంటే ఆ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్స్ని మన మెయిన్ ప్రోగ్రాంలో వాడుకోవడం ఎలా అని మనం తెలుసుకుంటే కనుక మన ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే కనుక మానిటర్ మీద ప్రింట్ చేయడానికి మీరు కష్టపడి ఏ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదండి, కష్టపడి రాయాల్సిన కోడ్ అవసరం లేదు. ఆల్రెడీ మానిటర్ మీద ప్రింట్ చేయడానికి అవసరమైన కోడ్ ఆల్రెడీ సి రాసి దానికి ఒక పేరు పెట్టింది ప్రింట్ఎఫ్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది అలా ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ని మన మెయిన్ ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, దీన్ని బట్టి మీకు క్లియర్గా ఒక పాయింట్ అర్థమైంది. మానిటర్ మీద ప్రింట్ చేయడాన్ని అవుట్పుట్ అంటారు. ఆ పని చేయడానికి సి ఆల్రెడీ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చింది. ఆ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఇచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రింట్ఎఫ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎక్కడన్నా మీకు ఫంక్షన్ అని కనపడగానే దాని పక్కన 2 బ్రాకెట్స్ ఉంటాయి, పెరాంథసిస్. ఆ బ్రాకెట్సే పెట్టాలి, మీరు స్క్వేర్ బ్రాకెట్స్ కానీ వేరే బ్రాకెట్స్ కానీ పెట్టకూడదు. ఓకేనా? అంటే మీరు మానిటర్ మీద ప్రింట్ చేయాలి అంటే మినిమం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు సి ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయ్యారు అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలి అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సిన ఫంక్షన్ ప్రింట్ఎఫ్. అంటే మానిటర్ మీద ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకటేనా అంటే సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్. అంటే గెట్ సి పుట్ సి అని, గెట్ కేర్ పుట్ కేర్ అని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షన్ ప్రింట్ఎఫ్. ఎందుకంటే ఇది ఏ డేటా టైప్నన్నా ప్రింట్ చేయగలదు. మిగిలిన ఫంక్షన్స్ కొన్ని రిలేటెడ్ డేటా టైప్స్నే ప్రింట్ చేయగలరు. ఇంటిజర్లు ప్రింట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఫ్లోట్ ప్రింట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ ఏ డేటా టైప్నన్నా ప్రింట్ చేయడానికి ఒకే ఒక ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ ప్రింట్ఎఫ్. అందుకే మనం ఎక్కువ సిలో మానిటర్ మీద ప్రింట్ చేయడానికి ఈ ఫంక్షన్ వాడతారు. మీరు ఫంక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్, బట్ దట్ వాజ్ డిఫైన్డ్ బై సి. అంటే సి మనకు ఒక ప్రోగ్రామ్ రాసి ఇచ్చింది మానిటర్ మీద ప్రింట్ చేయడానికి, దానికి ఒక పేరు పెట్టింది ప్రింట్ఎఫ్. ఆ ప్రింట్ఎఫ్ అనే పేరు నేను పెట్టింది కదా, సి పెట్టింది. అందుకే ప్రింట్ఎఫ్ ఎప్పుడు వాడినా ప్రోగ్రామింగ్లో లోవర్ కేస్లోనే రాయాలి, అప్పర్ కేస్లో రాయకూడదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రూల్స్ చెప్పినప్పుడు సి డిఫైన్డ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే లోవర్ కేస్లో, కీవర్డ్స్ అవ్వచ్చు, సి డిఫైన్డ్ వర్డ్స్ అవ్వచ్చు, సి డిఫైన్డ్ ఫంక్షన్స్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ సింటెక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నాకు మానిటర్ మీద ప్రింట్ చేయాలి, దాని సింటెక్స్ ఏంటి? సింపుల్ అండి. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడిన ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ పెరాంథసిస్లో మీరేం ప్రింట్ చేయాలో ఇవ్వాలి. వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రింట్ దట్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. దిస్ విల్ బి ప్రింటెడ్ ఆన్ మానిటర్. అది ఎలా ప్రింట్ చేయాలి అనే దానికి దీనికి కోడ్ ఆల్రెడీ సి రాసేసి పెట్టింది, మీరు దాన్ని యూస్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మీరు సి ప్రోగ్రామింగ్లో ఎప్పుడన్నా మానిటర్ మీద ప్రింట్ చేయాలి అంటే సింప్లీ విల్ యూజ్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ ప్రింట్ఎఫ్. అంటే ఈ మానిటర్ మీద ప్రింట్ చేయడంలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. కాన్స్టెంట్స్ని ప్రింట్ చేయడం అయితే ఒకలా ప్రింట్ చేస్తాం, వేరియబుల్స్ని ప్రింట్ చేయడం అయితే ఒకలా ప్రింట్ చేస్తాం, వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కాంబినేషన్ ప్రింట్ చేయడం అయితే ఒకలా ప్రింట్ చేస్తాం. ఇవన్నీ 1 by 1 మనం చూద్దాం. ఎందుకంటే ఇవి ఎంత డీటెయిల్గా మనకి తెలిస్తే మనకు అవుట్పుట్ అంత క్లియర్గా మనం ప్రింట్ చేయగలం. ఎందుకంటే మీరు ఎంత ప్రోగ్రామ్ రాసినా యూ నీడ్ టు ప్రింట్ అవుట్పుట్ ఆన్ ద మానిటర్. దట్ కెన్ బి డన్ బై యూజింగ్ దిస్ ఫంక్షన్ దట్ ఈస్ ప్రింట్ఎఫ్. ఎందుకంటే ప్రింట్ఎఫ్ లేకుండా మనం ఏ ప్రోగ్రామ్ రాయలేం. అందుకే నేను ఒక సింపుల్ ఫంక్షన్ రాద్దాం, అంటే హలో వరల్డ్ లాగా ఒక సింపుల్ ఫంక్షన్ రాద్దాం. నేను ఏదైనా మానిటర్ మీద ఒకటి ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి? ఇప్పుడు నాకు మానిటర్ మీద నాకు ఎయిమ్ కంప్యూటర్స్ అని ప్రింట్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్ కంప్యూటర్స్ అని ప్రింట్ చేయడమే కాదు, దాని కింద ఇంకో లైన్లో తణుకు అని ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ ఎయిమ్ కంప్యూటర్స్ తణుకు లైన్ బై లైన్ ఆన్ ద మానిటర్. దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఒక ఫంక్షన్లో రాయాలి, దట్ ఈజ్ మెయిన్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఏం రాసినా విత్ ఇన్ ఈ లోపలనే రాయాలి. ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ మానిటర్ మీద ఏం ప్రింట్ చేయాలనుకున్నాను, ఎయిమ్ కంప్యూటర్స్. మానిటర్ మీద ప్రింట్ చేయడం అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సిన ఫంక్షన్ ప్రింట్ఎఫ్. దిస్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్, ఎందుకంటే సి డిఫైన్డ్ ఫంక్షన్. అది బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు? ఎయిమ్ కంప్యూటర్స్. అది ఎయిమ్ కంప్యూటర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ పేరు అవ్వచ్చు, లేకపోతే హలో వరల్డ్ అని ఒక చిన్న వర్డ్ అవ్వచ్చు. నేను ఎయిమ్ కంప్యూటర్స్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాను. ఓకేనా? ఎయిమ్ కంప్యూటర్స్ అని ఇచ్చాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను, సెమీకోలన్ పెట్టాను. సెమీకోలన్ ఎందుకు పెట్టాను నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి ఇన్స్ట్రక్షన్ చివర సెమీకోలన్ ఉండాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది అంటే ఈ ప్రింట్ఎఫ్కి ఏమి ఇచ్చానో అది మానిటర్ మీద ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రింట్ఎఫ్కి ఇచ్చింది ఏంటి, అది కాన్స్టెంటా వేరియబులా చూసుకోవాలి. ఎందుకంటే కాన్స్టెంట్ అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి. కాన్స్టెంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, న్యూమరికల్, క్యారెక్టర్. న్యూమరికల్ ఇంటిజర్ ఫ్రాక్షనల్ ఉన్నట్టే క్యారెక్టర్లో సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ అని ఉంది. సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోడ్స్లో ఉండాలి, స్ట్రింగ్ అయితే డబుల్ కోడ్స్లో ఉండాలి. స్ట్రింగ్ అంటే మోర్ దాన్ 1 క్యారెక్టర్. ఇది కాన్స్టెంటా కాదా ఒకసారి చూడండి. ఇది కాన్స్టెంట్, ఎందుకంటే ఎయిమ్ కంప్యూటర్స్ అంటే ఎయిమ్ కంప్యూటర్స్ అని. నేను ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఇన్స్టిట్యూట్ నేమ్ ఎయిమ్ కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇంకో పేరు అవ్వచ్చు. అంటే నేను ఇక్కడ ఇచ్చింది కాన్స్టెంట్, ఫిక్స్డ్గా ఒక వాల్యూ ఇచ్చాను. ఇది ఏ కాన్స్టెంట్, సింగిల్ క్యారెక్టరా, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఎప్పుడు దేంట్లో ఉండాలి, డబుల్ కోడ్స్లో. స్ట్రింగ్ కాన్స్టెంట్ షుడ్ బి ఇన్ డబుల్ కోడ్స్. మీరు ఈ కోడ్స్ పెట్టలేదా ఎర్రర్ వస్తుంది.
అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పిన ప్రోగ్రామింగ్లో ఎక్కడ కోడ్స్ పెట్టాలి ఎక్కడ కోడ్స్ పెట్టకూడదు అనేది మనం క్లియర్గా తెలియకపోతే మనం ప్రోగ్రాంలో ఇప్పుడు మీరు కోడ్స్ పెట్టలేదంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కోడ్స్ ఎందుకు పెట్టాలి అంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి. క్యారెక్టర్ కాన్స్టెంట్ కోడ్స్లో ఉండాలి, అది సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోడ్స్లో ఉండాలి, స్ట్రింగ్ అయితే డబుల్ కోడ్స్లో ఉండాలి, అందుకే కోడ్స్ పెట్టాను. సార్ తణుకు అని రావాలి నాకు, ఆ ప్రింట్ఎఫ్లోనే రాయొచ్చు. నేను ఐ వాంట్ టు రీడబిలిటీ కోసం నేను ఇంకో ప్రింట్ఎఫ్లో వాడుతున్నాను. తణుకు అనేది కూడా ఐ వాంట్ టు పుట్ ఇన్ డబుల్ కోడ్స్. ఎందుకు అంటే కనుక దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ కాన్స్టెంట్ డబుల్ కోడ్స్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది వేరియబుల్స్ అయితే కోడ్స్లో పెట్టకూడదు. ఈ వేరియబుల్స్ కాదు, వాళ్ళు ఈ వేరియబుల్స్ అయితే నేను డిక్లేర్ చేసి ఉండేవాడిని, అది ఇంటా ఫ్లోట్ అని డిక్లేర్ చేసి ఉండే డేటా డిక్లరేషన్లో చెప్పి ఉండేవాడిని. ఇలా డైరెక్ట్గా ఒక వాల్యూని చెప్పాను అంటే దట్ ఈస్ కాన్స్టెంట్. ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్లో స్ట్రింగ్ కాన్స్టెంట్ కాబట్టి డబుల్ కోడ్స్లో ఉంటాయి. ఓకే, ఇట్స్ ఏ వ్యాలిడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే నాకు మానిటర్ మీద ఏం కంప్యూటర్స్ తణుకు వస్తుంది, కానీ ఈ తణుకు అనేది నెక్స్ట్ లైన్లో రాకుండా పక్కనే వస్తుందండి. అదేంటి సార్, నేను ఇంకో ప్రింట్ఎఫ్లో ఇచ్చాను కదా, ఇంకో ప్రింట్ఎఫ్లో ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ లైన్లో రాదా అంటే, మీరు ఆ ప్రింట్ఎఫ్లో ఇచ్చినా ఇంకో ప్రింట్ఎఫ్లో ఇచ్చినా ఆ తణుకు అనేది నెక్స్ట్ లైన్లో రావాలి అంటే ఈ రెండింటి మధ్యలో మీరు ఎంటర్ అనే మెన్షన్ చేయాలి. ఎంటర్ అని చెప్పకపోతే నెక్స్ట్ లైన్కి రాదు. మీకు తెలుసు కంప్యూటర్లో నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఎంటర్ని ప్రెస్ చేయాలి. కానీ మరి ఎంటర్ అనేది ఇక్కడ రాయడానికి ఎలా, ఎందుకంటే ఎంటర్ ఈజ్ నాట్ ఏ ప్రింటింగ్ క్యారెక్టర్. మనం ఆల్రెడీ క్యారెక్టర్ సెట్లో చెప్పుకున్నాం, వాటిని వైట్ స్పేసెస్ అంటారని చెప్పుకున్నాం. మరి అలాంటి వైట్ స్పేసెస్ కొన్ని ఉన్నాయి, ఎంటరు, ట్యాబు, స్పేసు ఇలాంటి వాటిలో ఉన్నాయి. వీటిని చెప్పడానికి ప్రోగ్రామింగ్లో వాటిని ఏమంటారంటే బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటారు. బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్. ఈ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. దోస్ ఆర్ నాట్ ఫర్ ప్రింటింగ్. మీరు ఎంటర్ అని చెప్పాలి అనుకోండి బ్యాక్ స్లాష్ ఎన్ అని చెప్పాలి, ట్యాబ్ అని చెప్పాలనుకోండి బ్యాక్ స్లాష్ టీ అని చెప్పాలి. ఈ వర్డ్స్ నేను చెప్పిన ఆ క్యారెక్టర్స్ నేను చెప్పినవి కదండి, సి చెప్పినాయి. అందుకే మీరు క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ టీ వాడకూడదు, స్మాల్ ఎన్ స్మాల్ టీ వాడాలి. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అని అర్థం, కొత్త లైన్ అంటే ఎంటర్ అని అర్థం. బ్యాక్ స్లాష్ టీ అంటే ట్యాబ్ అని అర్థం, 8 స్పేసెస్ అని అర్థం. అంటే ఇప్పుడు మీరు ఏం కంప్యూటర్స్ తర్వాత ఎంటర్ అని చెప్పాలి అంటే మీరు దానికి బ్యాక్ స్లాష్ ఎన్ అని ఇవ్వాలి. ఆ బ్యాక్ స్లాష్ ఎన్ అని కూడా కోడ్స్లో ఎందుకు పెట్టారంటే ఇది కూడా క్యారెక్టరే. ఆ క్యారెక్టర్తో పాటు ఇది క్యారెక్టరే కాబట్టి ఇప్పుడు నేను ఏం కంప్యూటర్స్ని సెపరేట్గా కోడ్స్లో పెట్టి ఎయిమ్ని సెపరేట్గా కోడ్స్లో పెట్టక్కర్లేదు. రెండు స్ట్రింగ్సే కాబట్టి రెండు కలిపి ఒక కోడ్స్లో పెట్టచ్చు. అది వేరు ఇది వేరు అయితే మధ్యలో కామా పెట్టి సెపరేట్ చేయొద్దు. రెండు స్ట్రింగ్సే కాబట్టి రెండింటిని కలిపి ఒకే కోడ్స్లో పెట్టాను. ఇప్పుడు దీని అర్థం ఎయిమ్ కంప్యూటర్స్ అన్న తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ ఇచ్చారు అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ బ్యాక్ స్లాష్ ఎన్ అని ఇస్తే మరి కంప్యూటర్ మీద ఎయిమ్ కంప్యూటర్స్ బ్యాక్ స్లాష్ ఎన్ అని ప్రింట్ అయిపోవచ్చు కదా. బ్యాక్ స్లాష్ ఎన్ ఈజ్ అనేది అంటే మీరు ప్రింట్ఎఫ్కి ఏమి ఇస్తే అది ప్రింట్ అవుతుంది అన్నప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్తో పాటు బ్యాక్ స్లాష్ ఎన్ అని ప్రింట్ అయిపోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రింట్ఎఫ్కి వాట్ ఎవర్ మీరు ఏమి ఇచ్చినా అది ప్రింట్ అవుతుంది. కానీ బ్యాక్ స్లాష్ అని ప్రింట్ఎఫ్లో ఇచ్చారు అంటే దట్ ఈస్ నాట్ ఫర్ ప్రింటింగ్. మీరు ప్రింట్ఎఫ్లో బ్యాక్ స్లాష్ ఇచ్చారు అంటే అది ఏదో ఒక స్పెషల్ పని చేయడానికి వచ్చింది. అది ఏ పని అనేది దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ బ్యాక్ స్లాష్ అన్న తర్వాత ఎన్ ఉందా న్యూ లైన్కి వెళ్తుంది, టీ ఉందా 8 స్పేసెస్ గ్యాప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటిని ఏమంటారంటే బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, ప్రింటింగ్ చేసేటప్పుడు అవి యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మన అవుట్పుట్లో 1 by 1 ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాక్ స్లాష్ అని, అప్పుడు డేటాకి మధ్యలో ఒక గ్యాప్ ఇవ్వాలి అంటే బ్యాక్ స్లాష్ టీ ఇలాంటి యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ అబౌట్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్. వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ లైన్లో తణుకు నెక్స్ట్ లైన్లో నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని ప్రింట్ చేయాలనుకున్నాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని ప్రింట్ చేయాలనుకున్నాను. కానీ తణుకు పక్కనే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చేస్తుంది. తణుకు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం ఇవ్వాలి, బ్యాక్ స్లాష్ ఇవ్వాలి. లైక్ దిస్ we can use backslash characters. This is a simple program. This program will give the output like this. AIM computer next line lo Tanuku, next line lo West Godavari district. But ఇక్కడ మీరు ప్రింట్ చేసిన ఈ ప్రోగ్రాంలో అన్ని కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ప్రింట్ చేయాలి. మీరు ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ని దేనికి వాడారంటే కేవలం కాన్స్టెంట్స్ ప్రింట్ చేయడానికి అయితే సింపుల్ ప్రోగ్రామ్. క్లియర్? దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. మానిటర్ మీద ఏదన్నా ప్రింట్ చేయాలి అంటే ఒక పేరు కానీ లేకపోతే హలో వరల్డ్ కానీ ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ఆ ప్రింట్ చేసిన దాంట్లో 1 by 1 లైన్ బై లైన్ ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా స్లాష్ అని వాడాలి. ఆ స్లాష్ అని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటారు. నేను ఆల్రెడీ క్యారెక్టర్ సెట్ చెప్పినప్పుడే చెప్పాను, వాటిని స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. అవి ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామ్ టు ప్రింట్ కాన్స్టెంట్స్. ఇది ఈజీ అనండి, కాన్స్టెంట్స్ ప్రింట్ చేయడం పెద్ద కష్టం కాదు. అసలైంది వేరియబుల్స్ ప్రింట్ చేయడం. ఆ వేరియబుల్స్లో మళ్ళీ రకాలు ఉంటాయి, ఇంటిజర్ వేరియబుల్స్ ఉంటాయి, ఫ్లోట్ వేరియబుల్స్ ఉంటాయి, క్యారెక్టర్ వేరియబుల్స్ ఉంటాయి. వాటిని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ చేసింది కేవలం కాన్స్టెంట్స్. ఇప్పుడు వేరియబుల్స్ ప్రింట్ చేయడం ఎలాగో చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో నేను వేరియబుల్స్ గురించి వాటి డేటా టైప్ డిక్లరేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓల్ నెంబర్స్ని అయితే ఇంటిజర్ వేరియబుల్స్ అంటారు, ఫ్రాక్షన్ నెంబర్స్ అయితే క్యారెక్టర్స్ అంటారు, ఫ్రాక్షన్ నెంబర్స్ అయితే ఫ్లోట్ అంటారు, క్యారెక్టర్ అయితే క్యార్ అంటారు. ఇలా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు నేను వేరియబుల్స్ ప్రింటింగ్ ఎలాగో చూద్దాం. ప్రింటింగ్ వేరియబుల్స్ ప్రింటింగ్.
ఐ టేక్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మానిటర్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే నేను కాన్స్టెంట్ వాల్యూని కాదు, ఒక వేరియబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను మానిటర్ మీద ఏజ్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మానిటర్ మీద 17 ప్రింట్ చేస్తున్నాను అని చెప్పాను అనుకోండి, ఇంకెప్పుడు 17 ప్రింట్ అవుతుంది. అలా కదండి, నేను ఏజ్ ప్రింట్ చేస్తాను, ఆ ఏజ్ 17 అవుతుందా 19 అవుతుందా ఎప్పటికప్పుడు మారుతుంది. దట్ ఈస్ వేరియబుల్. అంటే మీరు ఒక వేరియబుల్ అన్నప్పుడు అది ఏ డేటా టైపో చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తుంది అన్నది ఏజ్ అనేది 17 ఉండొచ్చు, 19 ఉండొచ్చు. ఇది ఏ డేటా టైప్? ఇంటిజర్. అలా చెప్పాలి. దాన్ని డేటా టైప్ డిక్లరేషన్ అంటారు. అది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఏజ్ని డిక్లేర్ చేయడం ఇలా చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డేటా టైప్ డిక్లరేషన్. ఓకే, అంటే ఇలా అనగానే కంప్యూటర్ చేసే పని ఏంటంటే మీ ప్రోగ్రాంలో 2 బైట్స్ అలొకేట్ చేసి దానికి ఒక పేరు పెడుతుంది ఏజ్ అని. ఇప్పుడు ఈ ఏజ్ అనే లొకేషన్లో మీరు ఏం ఎంటర్ చేస్తే అది ప్రింట్ అవుద్ది. అది ఫిక్స్డ్ కాదు, అది మారుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఇప్పుడు సపోజ్ దీంట్లోకి వాల్యూ 17 ఎంటర్ చేయాలనుకోండి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 17 అని ఇచ్చాను. అంటే ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అవ్వడాన్ని డేటా టైప్ డిక్లరేషన్ అంటారు. దీని ఇనిషియలైజేషన్ అంటారు. దాంట్లోకి ఏం ఎంటర్ అయింది? 17. ఇప్పుడు నేను మానిటర్ మీద ఏం ప్రింట్ చేయాలంటాను? 17 అని చెప్పనండి, ఏజ్ అంటాను. ఆ ఏజ్లో ఏముందో అది ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ అని ఈ ప్రింట్ఎఫ్కి నేను 17 ఇస్తే అది కాన్స్టెంట్ అండి. 17 ఏమి ఇస్తాను? నేను ఏజ్ ఇస్తాను. అంటే ఏజ్ అంటే అర్థం ఏజ్ని ప్రింట్ చేయమని కదా. ఏజ్ అనే లొకేషన్లో ఏముందో అది ప్రింట్ అవ్వాలి. 17 అయితే 17, 19 అయితే 19. ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ ఏదైతే అది మీరు మార్చితే ఆటోమేటిక్ అవుట్పుట్ మారాలి. ఇది ఎలాగో చూద్దాం. క్లియర్. ఇప్పుడు మానిటర్ మీద వేరియబుల్స్ అంటే ఇలాంటి వేరియబుల్స్ ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రింట్ఎఫ్గా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, బాగానే ఉంది. కానీ వేరియబుల్ నేమ్కి కోడ్స్ ఇవ్వాలా అని డౌట్ వస్తుంది మనకి. కోడ్స్ ఇవ్వకూడదు, నేను ఆల్రెడీ చెప్పాను. లొకేషన్లో ఉన్న డేటా క్యారెక్టర్ అయితే కోడ్స్ ఇవ్వాలి, కానీ లొకేషన్ పేరుకి ఎప్పుడు కోడ్స్ ఇవ్వకూడదు. దిస్ ఈజ్ నాట్ డేటా. ఈ డేటా క్యారెక్టర్ అయితే కోడ్స్ ఇవ్వాలి. ఇది వేరియబుల్ నేమ్కి ఎప్పుడు కోడ్స్ ఇవ్వకూడదు. పొరపాటున మీరు కోడ్స్ ఇస్తే అవుట్పుట్ ఏజీఈ అని ప్రింట్ అవుద్ది, 17 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ అయిపోద్ది, స్ట్రింగ్ అయిపోద్ది. క్లియర్. వేరియబుల్ నేమ్కి ఎప్పుడు కోడ్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, వేరియబుల్ నేమ్ ఇచ్చినప్పుడు వేరియబుల్ నేమ్ ప్రింట్ చేయాలి కదా 17 అని. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ ప్రింట్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోదండి. ఆ వేరియబుల్లో రకాలు ఉంటాయి. ఇంటిజర్ వేరియబుల్ అయితే 2 బైట్ ఫార్మాట్లో ఉంటాయి, ఫ్లోట్ వేరియబుల్ అయితే 4 బైట్ ఫార్మాట్లో ఉంటాయి, క్యారెక్టర్ వేరియబుల్ అయితే 1 బైట్ ఫార్మాట్ ఉంటాయి. ఆ ఫార్మాటింగ్ ఏంటి అనేది తెలియకపోతే అది ప్రింట్ చేయలేదు. అందుకని మీరు వేరియబుల్ ప్రింట్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ కన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. వాటిని ఏమని పిలుస్తారంటే ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్స్ అంటారు. ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ అని చెప్తారు. వితౌట్ మెన్షన్ దట్ వీ కాంట్ ప్రింట్ వేరియబుల్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వేరియబుల్స్ ప్రింట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫికేషన్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి సార్ అంటే మీరు ప్రింట్ చేస్తున్న వేరియబుల్ ఇంటిజర్ వేరియబుల్ అయితే అది 2 బైట్ ఫార్మాట్లో ఉంటుంది, ఒకవేళ అది ఫ్లోట్ వేరియబుల్ అయితే 4 బైట్ ఫార్మాట్లో ఉంటుంది. సిస్టమ్ నీడ్స్ టు నో దట్ వాట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇట్ హ్యాస్ టు బి ప్రింటెడ్. అది తెలియకుండా ఇది ప్రింట్ చేయలేదు. అది దీనికి ఎలా చెప్పాలి? అలా చెప్పడానికి ఒక స్పెసిఫికేషన్ ఇచ్చింది, దాన్నే ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ అంటారు. అది సి ఇచ్చిన స్పెసిఫికేషన్స్. ఇంటిజర్కి వచ్చేటప్పటికి ఫార్మాట్ స్పెసిఫికేషన్ %d, ఫ్లోట్కి వచ్చేటప్పటికి ఫార్మాట్ స్పెసిఫికేషన్ %f, క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఫార్మాట్ స్పెసిఫికేషన్ %c, స్ట్రింగ్కి వచ్చేటప్పటికి ఫార్మాట్ స్పెసిఫికేషన్ %s, లాంగ్ ఇంట్కి వచ్చేటప్పటికి ఫార్మాట్ స్పెసిఫికేషన్ %ld. అలా ప్రతి దానికి ఒక స్పెసిఫికేషన్ స్ట్రింగ్ వచ్చి ఉంటుందండి. దాన్నే ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ అని పిలుస్తారు. అది స్టార్టింగ్ ఫ్రమ్ % సింబల్తో ఉంటుంది. తర్వాత క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లు నేను చెప్పినవి కాదండి, దీస్ వర్ డిఫైన్డ్ బై సి ఇట్ సెల్ఫ్. అందుకే లోయర్ కేసులోనే రాయాలి, %d %f అన్ని లోయర్ కేసులోనే రాయాలి. వాటిని ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్స్ అంటారు. మీరు వేరియబుల్ నేమ్ ఇవ్వడానికన్నా ముందు చెప్పాలి. అందుకే వేరియబుల్ ప్రింట్ చేసేటప్పుడు దీని సింటెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వేరియబుల్ ప్రింట్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ కన్నా ముందు ఆ వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ మెన్షన్ చేసిన తర్వాత కామా పెట్టి వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అంటే మనం డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇచ్చాం. వేరియబుల్ నేమ్ కన్నా ముందు యూ మస్ట్ స్పెసిఫై దట్ వాట్ ఈస్ ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్. సార్ మరి దీన్ని డబల్ కోట్స్లో ఎందుకు పెట్టాం? బికాస్ దట్ ఈస్ ఎ స్ట్రింగ్, పేరులోనే ఉంది. స్ట్రింగ్ అంటే మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఉంటే దాన్ని ఏమంటాం? స్ట్రింగ్. దేంట్లో పెట్టాలి? డబల్ కోట్స్లో పెట్టాలి. క్లియర్. ఇలా మెన్షన్ చేసిన తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇది ఇంటిజర్ అయితే కనుక ఇక్కడ ఇవ్వాలి %d ఇవ్వాలి, ఇది ఫ్లోట్ అయితే %f ఇవ్వాలి, క్యారెక్టర్ అయితే %c ఇవ్వాలి, స్ట్రింగ్ అయితే %s ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు ఇలా చెప్పాలి, అసలు ఈ స్పెసిఫికేషన్స్ ఎందుకు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆ స్పెసిఫికేషన్ ఎందుకంటే ఒక స్పెసిఫికేషన్ పెట్టకపోతే సీకి ఎందుకు అర్థం అవుతుంది, సీకి ఎలా అర్థమైంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక షాప్కి వెళ్తాను, ఒక రెడీమేడ్ షోరూమ్కి వెళ్ళి ఇప్పుడు నాకు షర్ట్ కావాలి అనుకోండి. రెడీమేడ్ షోరూమ్కి వెళ్ళి నేను షర్ట్ అని చెప్తే షర్ట్ ఇవ్వడు. వెంటనే వాడు ఏమడుగుతాడు నన్ను, మీ సైజ్ ఎల్లా, XL, XXL అని అడుగుతాడు.
అంటే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అని నేను చెప్తే తనకు ఎలా అర్థమైంది అంటే అదొక స్పెసిఫికేషన్. ఎల్ అనగానే 40 సెంటీమీటర్స్ షర్ట్ ఉంటుంది, ఎక్స్ఎల్ అనగానే 42 సెంటీమీటర్స్ ఉంటుంది, అలా ఒక స్పెసిఫికేషన్ ఉంది. అలాగే పర్సన్ డి అనగానే అది 2 బైట్ ఫార్మాట్ స్పెసిఫికేషన్ అని సికి అర్థం అవుతుంది. పర్సన్ ఎఫ్ అనగానే 4 బైట్ అని అర్థం అవుతుంది, పర్సన్ సి అనగానే 1 బైట్ అని అర్థం అవుతుంది. దట్స్ వై వీ షుడ్ గివ్ ద ఫార్మాట్ స్పెసిఫికేషన్ బిఫోర్ వేరియబుల్ నేమ్. గుర్తుపెట్టుకోండి, అంటే ఒక వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే వేరియబుల్ నేమ్ ఒకటి ఇస్తే సరిపోదు, దానికన్నా ముందు ఆ వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింటెక్స్ ప్రకారం నేను వేరియబుల్ నేమ్ చెప్తే సరిపోదు, దానికన్నా ముందు నేను ఏం చెప్పాలి, ఆ వేరియబుల్ ఏ స్పెసిఫికేషన్ పర్సన్ డి అది చెప్పాలి, ఆ కామా పెట్టాలి. ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు దట్ షుడ్ బి డీలిమిట్, అంటే సెపరేట్ చేయడానికి కామా ఉండదు. ఎందుకంటే ఇది వేరు, ఇది స్ట్రింగ్, ఇది వేరియబుల్ నేమ్, ఇది ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్, వేరియబుల్ కామా పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏజ్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. 17 అయితే 17 అని ప్రింట్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడికి వెళ్ళి మార్చి 19 అన్నారు అనుకోండి, 17.19 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు 28 అన్నాను అనుకోండి, 19 పోయి ఏమొస్తుంది, 28 వస్తుంది. దట్ ఈస్ ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్. క్లియర్? వితౌట్ నోయింగ్ దట్ వీ కాంట్ యూస్ printf స్టేట్మెంట్ ఇన్ సి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంటిజర్కి వచ్చేటప్పటికి పర్సెంట్ డి, ఫ్లోట్కి వచ్చేటప్పటికి పర్సెంట్ ఎఫ్, క్యారెక్టర్కి వచ్చేటప్పటికి పర్సెంట్ సి, స్ట్రింగ్కి వచ్చేటప్పటికి పర్సెంట్ ఎస్, లాంగ్ ఇంట్ పర్సెంట్ ఎల్డి. క్లియర్? డబుల్కి వచ్చేటప్పుడు పర్సెంట్ ఎల్ఎఫ్, అలా నెంబర్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి తెలియకుండా మనం యూజ్ చేయాలి. దిస్ ఈజ్ హౌ టు ప్రింట్ ఎ వేరియబుల్. ఇందాక ప్రింట్ చేసిన కాన్స్టెంట్ డేటా, ఇది వేరియబుల్ డేటా. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఈ వేరియబుల్ వాల్యూ మార్చుకోవచ్చు. మనం ప్రింట్ఎఫ్ని టచ్ చేయకుండా ఆ వాల్యూ మారిపోతుంది. వాల్యూ మారితే ప్రింట్ఎఫ్లో ఉన్న ఆన్సర్ మారిపోతూ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రింట్ చేస్తాం, వేరియబుల్ ప్రింట్ చేస్తాం, ఆ రెండింటి కాంబినేషన్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ 28 ఉంది, ఆటోమేటిక్గా ఏజ్లో 28 వస్తుంది, 28 అని ప్రింట్ చేస్తే సరిపోదు. మనం ఇదేంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ 28 అని చెప్పాలి. ఎందుకంటే 28 అనేది ఏంటో చెప్పాలి కాబట్టి ఏజ్ ఈజ్ 28. నెక్స్ట్ నేను ఆ 28 తీసేసి 17 అని పెట్టాను, అవుట్పుట్ మారిపోవాలి, ఏజ్ ఈజ్ 17. ఆ 17 తీసేసి 19 అని పెట్టాను, అవుట్పుట్ మారిపోవాలి, ఏజ్ ఈజ్ 19 అని. మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. మనం బయట ప్రోగ్రామింగ్లో మనం ఒక బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ ఏటీఎం సెంటర్లో బ్యాలెన్స్ ఈజ్ 10,000 అని వస్తుంది. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి బ్యాలెన్స్ ఈజ్ 5,000. ఒకవేళ మీరు 5,000 యూస్ చేసేసుకుంటే బ్యాలెన్స్ ఈజ్ 5,000. నెక్స్ట్ టైం బ్యాలెన్స్ ఈజ్ 20,000. అంటే బ్యాలెన్స్ ఈజ్ అనేది మారదు, ఆ వాల్యూ మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏజ్ ఈజ్ అని మారదు, ఈ వాల్యూ మారుతూ ఉంటుంది. ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్. కాన్స్టెంట్ వేరియబుల్ కాంబినేషన్ అలా ప్రింట్ చేయాలి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అదే అవసరం అవుతుంది. మీరు ఏదైనా ఆన్సర్ ప్రింట్ చేయాలనుకో సమ్ ఈజ్, యావరేజ్ ఈజ్ అని చెప్పాలి కదా. ఆ సమ్లో ఉన్న వాల్యూ మారవచ్చు, కానీ సమ్ ఈజ్ అనే స్ట్రింగ్ మారదు. దట్ ఈస్ కాన్స్టెంట్. ఇప్పుడు అది అలా ప్రింట్ చేయాలి. సరే, ఇప్పుడు నాకు 19 అని కాదు, ఏజ్ ఈజ్ 19 అని ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ ఎలా మార్చాలి? ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్లో ముందు నాకు ఏం ప్రింట్ చేయాలన్నాను, ఏజ్ ఈజ్. ఏజ్ ఈజ్ అనేది ఏంటి అంటే కనుక ఇట్స్ ఎ స్ట్రింగ్. తర్వాత ఏం ప్రింట్ చేయాలి, 19 అనేది ఈ లొకేషన్. ఆ లొకేషన్ ప్రింట్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ కన్నా ముందు స్పెసిఫైర్ చెప్పాలి. స్పెసిఫైర్ ఏంటి, పర్సెంట్ డి. అది కూడా స్ట్రింగే కాబట్టి దీని లోపల మెన్షన్ చేసేయచ్చు, కామా పెట్టి అప్పుడు వేరియబుల్ నేమ్ అవ్వండి. క్లియర్? దీని మీనింగ్ ఏంటంటే ఏజ్ ఈజ్ పర్సెంట్ డి అంటే ఏజ్లో ఏముందో అది ప్రింట్. అంటే ఏజ్ ఈజ్ 19. ఇప్పుడు ఇక్కడ 28 అని మార్చాను అనుకోండి, ఏజ్ ఈజ్ పర్సెంట్ డి అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఏజ్ ఈజ్ 28. లైక్ దిస్. దిస్ ఈజ్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ వేరియబుల్ కాంబినేషన్. సార్ అలా కాదు, నాకు 28 ఈజ్ మై ఏజ్ అని ప్రింట్ చేయాలండి. అప్పుడు ఎలా ప్రింట్ చేయాలి అంటే కనుక ప్రింట్ఎఫ్లో ముందు అప్పుడు ఏం పెట్టాలంటే ముందు వాల్యూ ప్రింట్, వేరియబుల్ ప్రింట్, ఇది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అంటే పర్సెంట్ డి ఈజ్ మై ఏజ్ అని రాయాలి. కోడ్స్ క్లోజ్ చేసి అప్పుడు వేరియబుల్ నేమ్. అప్పుడు ఏం జరుగుతుంది, పర్సెంట్ డి అంటే ఏజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ ఈజ్ మై ఏజ్. లైక్ దిస్ యూ కెన్ ప్రింట్ ఎనీ మేనర్. మీరు ఏ మేనర్లో ఉన్నా ప్రింట్ చేయొచ్చు. ఏజ్ ఈజ్ అని ఏజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయొచ్చు, 20 ఏజ్ ఈజ్ మై ఏజ్ అని ప్రింట్ చేయొచ్చు, డిపెండ్స్. బట్ ఆ ప్రింట్ చేసే ఆర్డర్ మాత్రం మీరు దానికి తగ్గట్టుగా రాయాలి. క్లియర్? దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ప్రింటింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్. ఫస్ట్ మనం ఓన్లీ కాన్స్టెంట్స్ ప్రింట్ చేయడం చూసాం, ఇప్పుడు ఓన్లీ వేరియబుల్స్ ప్రింట్ చేయడం చూసాం, తర్వాత రెండింటిని కలిపి ప్రింట్ చేయడం చూసాం. దిస్ ఈజ్ ప్రింటింగ్ అ వేరియబుల్ విత్ అ కాన్స్టెంట్. క్లియర్? ఇప్పుడు ఇంటిజర్ వేరియబుల్ ప్రింట్ చేసాం కదా, అలాగే ఫ్లోట్ వేరియబుల్ ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ శాలరీ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఆ శాలరీ 50,000 అవ్వచ్చు, 58,900 అవ్వచ్చు, వాట్ ఎవర్ ద శాలరీ. ఆ శాలరీ ప్రింట్ చేయాలి అంటే కనుక ఆ శాలరీ ఏ డేటా టైప్ ముందు చెప్పాలి. శాలరీ అనేది ఫ్రాక్షన్ కాబట్టి ఏ డేటా టైప్, ఫ్లోట్. పేరేం పెట్టాను, శాలరీ అన్నాను. ఇలా అనగానే శాలరీ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దానికి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది అంటే కనుక 4 బైట్స్ అలొకేట్ అవుతుంది. ఆ సైజ్ మనకు అనవసరం, 4 బైట్స్ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, అతని శాలరీ 55,000 అంటే ఇలా ఉంటుంది, తెలుసు కదా, ఫ్రాక్షన్ వాల్యూ కాబట్టి ఎలా ఇస్తాం,
salary is equal to 55,000. మీరు .00 ఇవ్వకపోయినా సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది బికాస్ దట్ ఈస్ ఎ ఫ్లోట్. ఇప్పుడు నాకు మానిటర్ మీద ఏం ప్రింట్ చేయాలి అంటే కనుక ఎంప్లాయీ శాలరీ ఈజ్ 55,000 అని ఎలా ప్రింట్ చేయాలి. దానికి ప్రింట్ఎఫ్ ఎలా రాయాలి? ప్రింట్ఎఫ్లో ముందు ఏమని ప్రింట్ చేయాలి? ఎంప్లాయీ శాలరీ ఈజ్ అని ప్రింట్ చేసి ఆ తర్వాత ఈ శాలరీలో ఉన్న వాల్యూ దీంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి. దీంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలంటే దీని పేరు కన్నా ముందు దీని స్పెసిఫైర్ అవ్వాలి. ఫ్లోట్ స్పెసిఫైర్ ఏంటి? %f కామా పెట్టి ఏమనాలి? శాలరీ. అంటే వేరియబుల్ నేమ్ కన్నా ముందు దాని స్పెసిఫైర్ చెప్పాలి. ఆ స్పెసిఫైర్ కన్నా ముందు ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ ఉంటే అది చెప్పాలి. ఒకవేళ ఇది లేకపోతే డైరెక్ట్గా %f శాలరీ ప్రింట్ చేయొచ్చు, ఓన్లీ శాలరీలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నాను? శాలరీస్ అని కానీ ఎంప్లాయీ శాలరీస్ కానీ సపోజ్ పర్సన్ విరాట్ శాలరీస్ అని రాయొచ్చు కావద్దు మీకు. క్లియర్? దిస్ ఈజ్ అ ప్రింటింగ్ ఫ్లోట్ వేరియబుల్. ఇందాక మనం ప్రింట్ చేసింది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి %d పెట్టాను. ఇప్పుడు ప్రింట్ చేసింది ఫ్లోట్ వేరియబుల్ కాబట్టి %f పెట్టాను. సపోజ్ క్యారెక్టర్ వేరియబుల్ ప్రింట్ చేయాలంటే అలాగ కూడా దాని మీద కూడా ప్రోగ్రామ్ చూద్దాం. ఇందాక ఇంటిజర్ నేను ఒక్కొక్క దాని మీద ఎందుకు చెప్తానంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టైప్ ఆఫ్ డేటానన్నా ప్రింట్ చేయగలిగితేనే మీరు సి ప్రోగ్రామింగ్ కరెక్ట్గా రాయగలరు. ఎందుకంటే మీరు రాసే ప్రోగ్రాంలో విల్ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ఒక్కొక్కసారి ఇంటిజర్లు చేయాల్సి వస్తుంది, ఒకసారి ఫ్లోట్ చేయాల్సి వస్తుంది, ఒకసారి క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది, ఒకసారి కాంబినేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కటి చూద్దాం. నేను ఇందాక ఇంటిజర్ చూశాను, ఇప్పుడు ఫ్లోట్ చూద్దాం. ఒక ఫ్లోట్ వేరియబుల్ ప్రింట్ ఫ్లోట్ చూసాము, వాళ్ళ క్యారెక్టర్ చూద్దాం. ఒక క్యారెక్టర్ వేరియబుల్ ఎలా ప్రింట్ చేయాలి? సపోజ్ నేను గ్రేడ్ ప్రింట్ చేద్దాం. ఏ గ్రేడ్ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, వాట్ ఎవర్ ద గ్రేడ్ ఐ విల్ గివ్ దట్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద మానిటర్. మానిటర్ మీద నాకు ఎలా ప్రింట్ చేయాలి? గ్రేడ్ ఈజ్ ఏ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ బి అయితే గ్రేడ్ ఈజ్ బి అని ప్రింట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ రాయడానికి ఐ హ్యావ్ ఎ వేరియబుల్ విచ్ ఈస్ సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ అయితే అంటాం గ్రేడ్. ఒకవేళ ఈ గ్రేడ్లో ఏ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి అంటే కనుక గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ షుడ్ బీ ఇన్ సింగిల్ కోట్స్. ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఒక లొకేషన్లో ఉన్న డేటా క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్కి సింగిల్ కోట్స్, సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్స్ ఇవ్వాలి, మోర్ దాన్ వన్ క్యారెక్టర్ అయితే డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ కోట్స్ ఇవ్వలేదా సిస్టమ్ విల్ గివ్ ఎర్రర్. ఇప్పుడు నాకు మానిటర్ మీద ఎలా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రింట్ఎఫ్. ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయమన్నాను. ఏంటది? గ్రేడ్ ఈజ్. ఇప్పుడు గ్రేడ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి. ఇది ఏ డేటా టైపు? సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ ఏంటి? %c కామా పెట్టి ఆ గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. దట్స్ ఆల్. సపోజ్ మీరు ఇక్కడ బి అని మార్చారు ఇంకొకటి గ్రేడ్ ఈజ్ బి అని మారిపోద్ది అవుట్పుట్. సి అని మార్చారు ఇంకో గ్రేడ్ ఈజ్ సి అని మారిపోద్ది. క్లియర్? దట్ ఈస్ ప్రింటింగ్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఇప్పుడు ఐడియా వచ్చిందా మీకు? ఇంటిజర్ ప్రింట్ చేయాలంటే %d వాడాలి, ఫ్లోట్ ప్రింట్ చేయాలంటే %f వాడాలి, క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే %c వాడాలి. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ మీద మనం ఫర్దర్గా ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇప్పుడు మా ప్రస్తుతానికి ఇంటి ఫ్లోట్ క్యార్ మీద చెప్తున్నాను ప్రోగ్రామ్స్. ఐడియా వచ్చిందా? అంటే దిస్ ఈజ్ క్యారెక్టర్ ప్రింట్ ఓన్లీ కాన్స్టెంట్స్ ప్రింట్ చేయడం ముందు చెప్పాను ఇన్ కంప్యూటర్స్ దానికి. దాంట్లో వేరియబుల్స్ లేవు. తర్వాత వేరియబుల్ ప్రింట్ చేయడం చెప్పాను. ఇప్పుడు వేరియబుల్ క్యారెక్టర్ కాంబినేషన్ ప్రింట్ చేయడం. క్లియర్? ఇంటిజర్ అయితే ఎలా ప్రింట్ చేయాలి, ఫ్లోట్ ఎలా ప్రింట్ చేయాలి, క్యారెక్టర్ ఎలా ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్న ఒక ప్రోగ్రామ్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీలో రాద్దాం. నేను 2 నెంబర్స్ ఇస్తాను, ఆ 2 నెంబర్స్ టోటల్ ప్రింట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ రాయడానికి ఏం చేయాలి చూద్దాం. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఒక ఫంక్షన్ ఓపెన్ చేయాలని చెప్పాను. ఏంటది? మెయిన్. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయడానికి ముందు ఈ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ అవసరం అనేది ముందు ఆలోచించాలి. ఇప్పుడు నేను ఏమంటున్నాను? 2 నెంబర్స్ ఇస్తాను అంటున్నాను. అంటే 2 వేరియబుల్స్. ఈ రెండింటి టోటల్ ప్రింట్ చేయాలి. ఈ రెండింటి టోటల్ వస్తుంది కాబట్టి 3 వేరియబుల్. మీ ఇష్టం, పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. మీరు ఇచ్చే నెంబర్లు ఓల్ నెంబర్సే అనుకుంటే కనుక ఇంట్ అని పెట్టవచ్చు. ఫ్రాక్షన్ నెంబర్స్ అయితే ఫ్లోట్ అని చెప్పవచ్చు. నేను ఓల్ నెంబర్సే ఇస్తున్నాను. అంటే దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 ఇంటిజర్ కాబట్టి నేను డేటా టైప్ డిక్లరేషన్ ఇంట్ ఎక్స్ వై జెడ్ అని విడివిడిగా ఎక్కర్లేదు. ఇంట్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఎక్స్కి 2 బైట్స్ అలొకేట్ అవుతుంది, వైకి 2 బైట్స్ అలొకేట్ అవుతుంది, జెడ్కి 2 బైట్స్ అలొకేట్ అవుతుంది. ఈ ఎక్స్ వైలోకి వాల్యూస్ నేను ఇస్తాను ఇన్పుట్. ఆ ఇన్పుట్ బయట నుంచి ఇస్తే మనం ఇంకో ఫంక్షన్ వాడాలి. నేను బయట నుంచి కాదు, ఇక్కడే ఇచ్చేస్తున్నాను. ఎక్స్లో ఎంత అనేది ప్రోగ్రాంలోనే ఇన్పుట్ చెప్పేస్తున్నాను 70, వైలో ఎంత అనేది ప్రోగ్రాంలో ఇక్కడే చెప్పేస్తున్నాను 80. వాట్ ఎవర్ ద వాల్యూస్ ఇవి ఏమైనా ఉండొచ్చు. కాకపోతే ఇవి ఓల్ నెంబర్స్ అయి ఉండాలి. అవి కూడా -32,000 నుంచి +32,000 లోపే ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకున్నది ఇంట్. సార్ నేను పెద్ద నెంబర్ ఒక 50,000 80,000 ఇవ్వాలి అనుకుంటున్నాను ఓల్ నెంబర్స్ అనుకుంటే అప్పుడు లాంగ్ ఇంట్ తీసుకోవాలి. అప్పుడు % ఇవ్వదు, %LD అని చెప్పాలి. ఓకే, అది రేంజ్ని బట్టి. నేను తక్కువ రేంజ్ తీసుకుంటున్నాను కాబట్టి ఐమ్ టేకింగ్ ఇంటిజర్స్. ఇప్పుడు ఈ రెండింటి టోటల్ కావాలి. x ఈజ్ ఈక్వల్ z ఈజ్ ఈక్వల్ టు x + y. ఓకేనా? అప్పుడు ఈ రెండింటి టోటల్ వాట్ ఎవర్ ఏందైతే ఉంది జెడ్లోకి వచ్చింది అది నాకు మానిటర్ మీద ప్రింట్ అవ్వాలి. ఆ మానిటర్ మీద నాకు
సమ్ ఈజ్ లేకపోతే టోటల్ ఈజ్ అని ప్రింట్ చేయాలి, ఇలా 150. వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద మానిటర్. గుర్తుపెట్టుకోండి, మానిటర్ మీద ప్రింట్ చేయడం అనగానే మీరు నో సెకండ్ థాట్ మీరు ఒక ఫంక్షన్ వాడాలి. ఏంటో ఫంక్షన్ ప్రింట్ఎఫ్. ఆ ప్రింట్ఎఫ్లో నాకు ముందు సమ్ ఈజ్ అని ప్రింట్ అవ్వాలి. సమ్ ఈజ్ డబుల్ కోట్స్లో సమ్ ఈజ్. మీరు ప్రింట్ చేయాలనుకున్న ఆన్సర్ ఎక్స్లో ఉందా, వైలో ఉందా, జెడ్లో ఉందా అంటే జెడ్ని ప్రింట్ చేయాలి, మీరు ఎక్స్ వైని కాదు. దీస్ టూ ఆర్ ఇన్పుట్ వేరియబుల్స్, దీస్ ఈజ్ అవుట్పుట్ వేరియబుల్స్. ప్రింటెడ్ మానిటర్ మీద ప్రింట్ చేయాల్సింది అవుట్పుట్ అంటే జెడ్ని ప్రింట్ చేయాలి. జెడ్ అనేది ఇంటిజర్ స్పెసిఫైర్ %. కోడ్స్ క్లోజ్ చేసి ఏమనాలి, జెడ్. దట్స్ ఆల్. దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ఎ C ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ సమ్ ఆఫ్ 2 numbers. అంటే దెర్ ఈజ్ నో ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ప్రోగ్రామ్ బయట నుంచి తీసుకోవడం లేదు, ప్రోగ్రామ్లోనే ఇచ్చేయాలి నెంబర్స్. బయట నుంచి యూజర్ తీసుకోవాలి అంటే ఇన్పుట్ ఆపరేషన్ చెప్పాలి. నేను కేవలం ఇప్పుడు నేను దీని గురించే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్పుట్ గురించి కూడా చెప్తాను. యూజర్ నుంచి డేటా ఎలా తీసుకోవాలి, దానికి ఒక ఫంక్షన్ ఉంది స్కాన్ఎఫ్, దాన్ని ఎలా యూజ్ చేయాలి కూడా చూద్దాం. ప్రస్తుతానికి అవుట్పుట్ ఆపరేషన్ మాత్రమే చూద్దాం. అది ఎడిషన్ అయితే ప్లస్ అని పెడతారు, మల్టిప్లికేషన్ అయితే ఇక్కడ ఏం పెడతారు, స్టార్ పెడతారు. అప్పుడు మల్టిప్లికేషన్ ఈజ్. డివిజన్ అనుకోండి స్లాష్ పెడతారు. సార్ స్లాష్ డివిజన్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ వస్తాయంటే అప్పుడు ఫ్లోట్ తీసుకోండి. ఫ్లోట్ తీసుకుంటే ఫ్రాక్షన్స్ వచ్చిన ప్రింట్ అవుతాయి. లైక్ దట్ వీ కెన్ పెర్ఫార్మ్ ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, మన ఇంటిజర్ మీద రాసినప్పుడు ఫ్లోట్ మీద కూడా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ఇంటిజర్ మీద సమ్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ అర్థమైంది కదా. ఫ్లోట్ మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫ్లోట్ మీద ఒక చిన్న ఫార్ములా తీసుకునే ఫార్ములాని బట్టి ప్రోగ్రామ్ రాద్దాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అని ఒక చిన్న ఫార్ములా ఉంది. A = πr². అందరికీ తెలిసిందే జనరల్గా. ఇక్కడ π అంటే 3.14. ఇట్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఒక సర్కిల్లో రేడియస్ ఇస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం. అంటే మనం రేడియస్ ఇవ్వాలి, దానికి ఒక లొకేషన్, దానికి R అని పేరు ఆల్రెడీ ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, దాని పేరు A. ఆ పేరే యూజ్ చేస్తున్నాను. అంటే ఈ ప్రోగ్రాంలో నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. సార్ π ఉంది కదా అంటే π ఈజ్ నాట్ ఎ వేరియబుల్, π ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఫిక్స్డ్ 3.14 ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ రాయటం ఎలాగో చూద్దాం. నేను రేడియస్ ఇస్తాను, సపోజ్ రేడియస్ 4.8 centimeters అనుకోండి. ఏరియా ఎంతో సిస్టమ్ నాకు చెప్పాలి. క్లియర్? ఈ ప్రోగ్రామ్ రాయడం ఎలాగో చూద్దాం. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఈ ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవి ఏ డేటా టైప్. ఇప్పుడు నేను రాసే ప్రోగ్రాంలో ఐ హ్యావ్ 2 వేరియబుల్స్. ఈ 2 నేను ఓల్ నెంబర్స్ తీసుకుందాం అంటే కుదరదు, ఎందుకంటే అది దేంతో మల్టిప్లై అవుతుంది, పైతో. పై ఈజ్ ఫ్రాక్షనల్ నెంబర్, అందుకని వీ హ్యావ్ టు గో ఫర్ ఏ డేటా టైప్ ఫ్లోట్. RA. దీంట్లో ఒక ప్రోగ్రాంలో వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత దీంట్లో ఇన్పుట్ వేరియబుల్ ఏది, అవుట్పుట్ వేరియబుల్ అనేది ఐడెంటిఫై చేయాలి. నేను ఇచ్చే ఇన్పుట్ దేంట్లోకి ఇస్తాను, Rలోకి. అది ఏ కాల్కులేట్ చేసేది అవుట్పుట్లోకి. Rలోకి నేను వాల్యూ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను, మీ ఇష్టం. అది 4.8 centimeters అయితే 4.8, 5.9 అయితే 5.9. మీరు ఫ్లోట్ అన్నారు కాబట్టి 214 crores వరకు ఎంత ఇవ్వచ్చు. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా రేడియస్ ఇచ్చాను, ఏరియా ఎంత. ఏరియా ఫార్ములా ఎంత, పై అనే సింబల్ కీబోర్డ్లో ఉండదు. పై అనగానే 3.14. ఇంటూ అంటే ఇక్కడ స్టార్, ఇంటూ ఉండదు, స్టార్. R² ఇలా రాయకూడదండి సిలో. R² అంటే R*R అనే రాయాలి. క్యూబ్ అయితే R*R అనే రాయాలి. ఇక్కడ R అంటే Rలో ఉన్న వాల్యూ ఎంత, 4.8. ఆ 2 మల్టిప్లై వచ్చిన తర్వాత ఆన్సర్ ఏలోకి వచ్చింది. ఇది నాకు మానిటర్ మీద ప్రింట్ చేయాలి. మానిటర్ మీద ఏం ప్రింట్ చేయాలి, ఏరియా ఈజ్ వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ షుడ్ బి ప్రింటెడ్. అదేదైతే మానిటర్ మీద ప్రింట్ చేయడం అనగానే ప్రింట్ఎఫ్. ఏం ప్రింట్ చేయాలన్నా నేను, ఏరియా ఈజ్ ఏలో ఉన్న వాల్యూ ఫ్లోట్ కాబట్టి ఏం పెట్టాలి, %f అని పెట్టి కామా అని A అనాలి. ఇట్ విల్ ప్రింటెడ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, అర్థమైందండి. లైక్ దిస్ వీ కెన్ రైట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్స్. ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ కాదు, సింపుల్ ప్రోగ్రామ్స్ టు ప్రాక్టీస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. అంటే దీని ద్వారా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాం, సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా రాస్తాం. క్లియర్? అది ఇంటిజరా, ఫ్లోటా, క్యారెక్టరా అనేది మాత్రం మనం చూసుకుని దాని తగ్గట్టుగానే మనం చేయాలి. నేను సమ్ ఆఫ్ 2 numbers రాశాను, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ రాశాను, అలా మీరు కొన్ని నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అనే ఫార్ములాని బట్టి ప్రోగ్రామ్ రాయండి. రేడియస్ తీసుకోండి, సర్కంఫరెన్స్ కాల్కులేట్ చేయండి. అవుట్పుట్ సర్కంఫరెన్స్ ఈజ్ అని ప్రింట్ అవ్వాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అని ఒక ఫార్ములా ఉంది. ఒక రెక్టాంగిల్ లెంగ్త్ బ్రెత్ మీరు ఇవ్వండి. లెంగ్త్ 4.8, బ్రెత్ వచ్చేటప్పటికి 2.9 ఇచ్చారనుకో, దాని సర్కంఫరెన్స్ ఏంటి అంటే దాంట్లో 3 వేరియబుల్స్ ఉంటాయి. LB మీరు ఇవ్వాలి, C కాల్కులేట్ చేయాలి. లైక్ దిస్ వీ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. కొన్ని మార్క్స్ తీసుకోండి, అది 2 marks అనే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని టోటల్ యావరేజ్ చేయండి, టోటల్ యావరేజ్ ప్రింట్ చేయండి. లైక్ దిస్ యూ కెన్ రైట్ ఎనీ ప్రోగ్రామ్. ఎంత చేసినా ఫైనల్గా ఆన్సర్ మాత్రం మానిటర్ మీద ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ అనేది చాలా అంటే ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ రాసామంటే ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏ ఉండాలి, సర్కంఫరెన్స్ ఈజ్ అని ఆన్సర్ ప్రింట్ అవ్వాలి. అవుట్పుట్ రాస్తే సర్కంఫరెన్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ అని అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. లైక్ దిస్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? బట్ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని ఎలా ప్రింట్ చేయడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది. ఎందుకంటే మీరు ఎంత ప్రాసెస్ చేసిన ఆన్సర్ని మాత్రం మానిటర్ మీద ప్రింట్ చేయాలి. అది ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ వాడతాం, ప్రింట్ఎఫ్.
ఇప్పుడు మీకు ఐడియా వచ్చిన వేరియబుల్స్ని ప్రింట్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలన్నా వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోదు, దానికన్నా స్పెసిఫికేషన్ స్ట్రింగ్ ఈ సింటాక్స్ని ఫాలో అవ్వకపోతే సిస్టమ్ విల్ గివ్ ఎర్రర్స్. మీరు ప్రింట్ఎఫ్ యూజ్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ కన్నా ముందు ఆ వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫికేషన్ స్ట్రింగ్ చెప్పాలి. అది ఇంటిజర్ అయితే %, ఫ్లోట్ అయితే %, క్యారెక్టర్ అయితే %, స్ట్రింగ్ అయితే %. స్ట్రింగ్ మీద నేను ఇంకా ప్రోగ్రామ్స్ రాయలేదు, ఫ్యూచర్ సెషన్స్లో నేను స్ట్రింగ్స్ మీద కూడా ప్రోగ్రామ్స్ రాస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ప్రింట్ డేటా ఆన్ మానిటర్ ఇన్ సి. మానిటర్ మీద డేటా ప్రింట్ చేయాలంటే సిలో ఒక ఫంక్షన్ వాడతాం, దట్ ఈస్ కాల్డ్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, ఒక ప్రోగ్రామ్ దట్ వాస్ డిఫైన్డ్ బై సి ఇట్ సెల్ఫ్. ఆ ప్రింట్ఎఫ్ ఎలా యూజ్ చేయాలనేది నేను ఈరోజు డిస్కస్ చేశాను. ఫ్యూచర్ క్లాస్లో ఇన్పుట్ ఆపరేషన్ స్కాన్ఎఫ్ గురించి కూడా చూద్దాం. ఆ స్కాన్ఎఫ్ వాడినప్పుడు ప్రింట్ఎఫ్లో కూడా రకరకాల వేరియేషన్స్ ఎలా చేయాలి అంటే కాంబినేషన్స్. ఇప్పటివరకు ఇంటిజర్ ప్రింట్ చేసాం, ఫ్లోట్లు ప్రింట్ చేసాం, ఇంటిజర్ ఫ్లోట్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, స్ట్రింగ్స్ వచ్చినప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, అది ఫ్యూచర్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.